హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్. నేను మీ సుభాని. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్స్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోద్ది. ఈజీ ప్రాసెస్. 15 మినిట్స్లో ఈ ఫ్రై అనేది అయిపోద్ది. ఓకేనా? దానికోసం నేను ఒక 1/2 కిలో మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ మనము ఈ మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా 2-3 సార్లు క్లీన్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి 4 ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. మీకు ఇది కావాలనుకుంటే కాడ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఓకేనా? నేను కాడతో పాటనే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి 4 ముక్కల కింద కట్ చేసుకుందాం. ఈలోగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసి వేడెక్కించుకోండి. చూడండి, ఇలాగ ఒక్కొక్కటి 4 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? చూడండి, మనకు వాటర్ వేడెక్కినాయి కదా. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకొని దించేసుకుందాము. ఇలా చేస్తే మనకి ఇందులో ఉన్న తుక్కంతా శుభ్రంగా పోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు వేసేసుకుందాము. వేసేసుకుని మనకి బాగా మగ్గాలి. బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ని. చూడండి, మనకి ఆనియన్స్ బాగా ఏగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనకు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇంకా బాగా దగ్గరకల్లా మగ్గాలి ఉల్లిపాయలు. అలా దగ్గరకల్లా మగ్గితేనే బాగుంటుంది కర్రీ అన్నది. చూడండి, మనకు ఆనియన్స్ అనేవి బాగా ఏగాయి కదా. ఇప్పుడు మష్రూమ్స్ వేసేసుకుందాము. వేసేసుకుని ఇవి కూడా బాగా వేపుకుందాం. ఈ ఆనియన్స్లో ఒక 5 నిమిషాల పాటు వేపుకుందాం వీటిని. అంటే మనకు మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది వస్తుంది బయటికి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్ వేగిన తర్వాత వేసుకోవాలి. నేను మర్చిపోయాను. ఓకేనా? ఇప్పుడు అన్నీ కలిపి బాగా వేపుకుందాము. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరకాయలు అనేది మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? ఒకసారి ఇవి కూడా బాగా కలిపేసుకుని ఆగనిద్దాము. చూడండి, మనకు అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుందాము. అలాగే కారం. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాము. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే మనకి మష్రూమ్స్ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. చూసారా? ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి మష్రూమ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు దించేసుకుందాము. మనకి చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారా? మనకి ప్రాన్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మనకి చపాతీలోకి బాగుంటుంది, అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేశాను. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉంటే మష్రూమ్ ఫ్రై. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.